హలో అండి. ఐయామ్ మను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా మంది కాల్ చేసేది ఏంటి అంటే, మాకు ఎక్కువగా తలలో, అరచేతుల్లో, అరికాళ్ళలో ఉంది. ఇంకా బాడీ పైన పెద్దగా ఏం కనిపించడం లేదు. క్రాక్స్ లాగా వచ్చేసి బ్లీడ్ అవుతుంది. దీన్ని మేము డైట్‌తో క్యూర్ చేసుకోగలమా? లేదంటే మెడిసిన్ తీసుకోవాల్సిందేనా? ఆల్రెడీ మేము చాలా చోట్ల వాడాము. కొంచెం తగ్గుతుంది. అగైన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో దీనికి పర్మనెంట్ క్యూర్ ఉందా లేదా అని చెప్పి చాలా మంది చాలా వీడియోస్‌లో కామెంట్స్ పెట్టున్నారు. అయితే తలలో ఉండే ఈ సోరియాసిస్‌ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటారు. సో సోరియాసిస్ అనేది బాడీలో ఒక తలలోనే రావాలా? కాళ్ళకి, చేతులకే రావాలా? బాడీ పైన కూడా వస్తదా అనని కొంతమందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. సోరియాసిస్ అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చండి. ఎనీ ప్లేస్ దాని ఇష్టం వచ్చిన దగ్గర ఈ సోరియాసిస్ అనేది వస్తుంది. అండ్ కొంతమందికి నెయిల్స్ పైన కూడా ఉంటుంది. సో ఈ నెయిల్స్ పైన ఉండే ఈ సోరియాసిస్ ఎలా మనం గుర్తుపట్టాలి? ఇది సోరియాసిస్ అని మనం మాట్లాడుకుంటే, నెయిల్స్ ఎప్పుడు పొట్టు పొట్టుగా రాలిపోతూ ఉంటాయి కొంతమందికి. అండ్ అది ఇంకా క్రానిక్ సోరియాసిస్ అయితే ఇవన్నీ కూడా ఈ నెయిల్ అనేది విరిగిపోయినట్లుగా ముక్కలు ముక్కలుగా రాలిపోతూ ఉంటుంటది. ఇదొకటి. అండ్ సమ్ కేసెస్‌లో చూసుకుంటే సోరియాసిస్ పేషెంట్స్ ఏంటంటే బాగా స్లీప్‌లెస్ ప్రాబ్లమ్‌తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి చూసుకుంటే ఎక్కువగా ఇచ్చింగ్ రావడం, అంటే దురదలు రావడం అండ్ బర్నింగ్ సెన్సేషన్ అనిపించడం. బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట అనిపించడం అండ్ డాండ్రఫ్ లాగా రాలిపోతూ ఉండడం. అంటే పొడి పొడిగా చేప పులుసుల పొట్టులాగా రాలిపోతూ ఉండడం. ఇలా ఉంటూ ఉంటది. అండ్ వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే సోషల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ డిస్టర్బెన్స్ అంటే సంథింగ్ ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలనుకోండి. సో వీళ్ళ స్కిన్ టోన్ అంతా డిఫరెంట్‌గా ఉండడం, ర్యాషెస్ ఉండడం, వీళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం, వెళ్ళిన చోట వాళ్ళు పీస్‌ఫుల్‌గా మింగిల్ అవ్వలేకపోవడం, ఇలా జరుగుతూ ఉంటది. సో అయితే అప్పుడు చేయవలసింది ఏంటి అంటే, మీరు డైట్ ఫాలో అవ్వకుండా ఎన్ని మందులు తీసుకున్నా సోరియాసిస్‌ని క్యూర్ చేసుకోలేరండి. డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏమడుగుతున్నారంటే, మేము డైట్ తోటే కంట్రోల్ చేయగలుగుతాము. మాకు మంచి డైట్ ప్రొవైడ్ చేయండి అని కొంతమంది డీఎమ్స్ చేసున్నారు. అండ్ కొంతమంది ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏమైనా చెప్పండి మేడం అని కొంతమంది అడుగున్నారు. సో ఎవరికైనా సోరియాసిస్ గురించి మీకు డైట్ కావాలి అన్నా, న్యాచురల్ హెర్బ్స్ రిలేటెడ్ ఆయిల్స్ ఏమైనా కావాలి అన్నా, స్క్రీన్ మీద నా నెంబర్ కాల్ చేసి మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసేసుకోండి. నేను మీకు వాట్సాప్‌లో డైట్ అండ్ హోమ్ రెమెడీస్ కొన్ని చెప్తాను. రెగ్యులర్‌గా అవి ఫాలో అవుతూ ఉంటే స్లోగా హీల్ అవుతూ వస్తుంది. హీల్ అవ్వడం అంటే ఏంటి అని అనుకుంటారేమో. హీల్ అంటే ఏదైతే ఈ సోరియాసిస్ ఇన్ఫెక్షన్ ఉందో స్కిన్ పైన, అది రోజుకు కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇదొకటి. అండ్ చాలా మంది నా దగ్గర ఆల్రెడీ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఏమంటారు అంటే, ఆల్మోస్ట్ 80-90% తగ్గిపోతది 1 or 2 మంత్స్‌కే వాళ్ళకి. తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, సో తగ్గింది కదా! ఇది కొంచెం ఏముందిలే అని చెప్పి కొంచెం వాళ్ళు ఎలా అంటే నెగ్లిజెన్స్‌గా ఉంటారు బాగా. సో అలా ఉండి ఏదో ఒక డైట్ అనేది ఫాలో అవ్వకుండా ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినా, లేదు అంటే ఏదైనా పండగలొచ్చినా గూడా ఆ టైంలో కొంచెం క్రేవింగ్స్ ఉంటది కాబట్టి ఏదన్నా తినకూడనివి ఫుడ్ ఏదైనా అంటే ఆ పేషెంట్‌కి పెట్టిన డైట్ కాకుండా ఏదైనా తినకూడని డైటీ ఫుడ్ తిన్నారు అని అనుకోండి. సో అప్పుడు రియాక్షన్ వస్తది కొంచెం. సో అప్పుడు అలా వచ్చిన వెంటనే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు, ఏడ్చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు చెక్ చేసుకోండి. మీరు యెస్టర్‌డే ఏం ఫుడ్ తీసుకున్నారు అని చెప్తే, సో ఇది ఫంక్షన్ మేడం. సో ఈ ఫుడ్ తిన్నాము. దీనివల్ల ఇలా అయింది. బట్ మాకు అర్థం అవ్వలేదు అని చెప్తుంటారు. ఏంటి అంటే ఫస్ట్ మాకు మళ్ళీ రియాక్షన్ వస్తుంది అని చెప్పేదానికన్నా ముందు యెస్టర్‌డే మీరు పాస్ట్‌లో ఏ ఫుడ్ తీసుకుంటున్నారు? డైట్‌లో ఉంటూ డైటీ ఫుడ్ కాకుండా అనదర్ ఫుడ్ ఏమైనా తిన్నామా? సో దానివల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్ పెరిగిందా? అనేది చెక్ చేసుకోండి ఒకసారి. అలా కాకుండా వెంటనే భయపడిపోకూడదు. ఇదొకటి. అండ్ చాలామంది సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఏ ఆయిల్స్ పెడితే మంచిది అని చెప్పి నన్ను ఒక వీడియోలో అడుగున్నారు. సోరియాసిస్ ఉన్న వాళ్ళకేంటి అనంటే, చక్కగా కొబ్బరి నూనె దొరుకుతది కదండీ గానుగ దగ్గర. సో ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ తెచ్చేసుకొని దాంట్లో టర్మరిక్ పౌడర్ ఒక 2-3 పించెస్ వేసుకొని, అంటే పసుపు అనేది 2-3 ఇట్లా తీసుకొని వేసుకొని ఆ ఆయిల్‌లో వేపాకు ఉంటది కదండీ! వేపాకుని చక్కగా మెత్తగా మిక్సర్ వేసుకోవడము, లేదా అంటే రోల్లో మెత్తగా రుబ్బేసుకొని వేపాకు పేస్ట్‌ని ఒక 5 గ్రామ్స్ అండ్ ఆయిల్ వచ్చేసి
ఒక 25 ml అండ్ 2-3 పించెస్ టర్మరిక్ పౌడరు. సో అంటే 2-3 చిటికల పసుపు పొడిని, అంటే ఆర్గానిక్ పసుపు కొమ్ములు తెచ్చుకొని అవి పౌడర్ చేయించుకొని ఆ పసుపు పొడిని వేసుకొని చక్కగా ఆ కొబ్బరి నూనెలో బాగా మరిగించేసుకొని, ఎక్కడైతే ఈ సోరియాసిస్ రెడిష్గా ఉండడం, ఇచ్చింగ్ ఉండడం, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం ఇలా ఉంటుందో అక్కడ ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకొని ఒక 1 or 2 hours అలానే ఉంచేసి ఆఫ్టర్ మీరు బాత్కి వెళ్తే, అంటే స్నానం చేస్తే ఇది అనేది కొంత కంట్రోల్ అవుతుంది. అండ్ డైట్ చెప్పండి అని చాలా మంది అడుగున్నారు. సో అయితే డైట్ అనేది ఒక్కొక్కళ్ళకి వాళ్ళకుండే ఇన్ఫెక్షన్ బట్టి, వాళ్ళకుండే అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ని బట్టి డైట్ ఇస్తారండి. అందరికి ఒకటే డైట్ ఉండదు. కొంతమందికి హెవీగా బాడీ మొత్తం టోటల్లీ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది, లైక్ దట్ నెక్ దగ్గర నుంచి కింద నీ వరకు కూడా ఉంటుంది కొంతమందికి. సో అటువంటి వాళ్ళకి కొంచెం డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ మెడికల్ హిస్టరీ చూసుకుంటే అందులో వాళ్ళకి ఏమేమి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఈ డైట్ చేస్తారా చేయరా, వాళ్ళకున్న డిసీజ్కి మనం ఇచ్చే డైట్కి మ్యాచ్ అవుతుందా లేదా, అండ్ వాళ్ళ డిసీజ్ అదర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ డైట్ ఫాలో అయితే మళ్ళీ వాళ్ళకి ఏమన్నా సంథింగ్ ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ అలాంటివి ఏమన్నా వస్తాయా అని, ఇవన్నీ చాలా చాలా క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనము డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఉండే సిచ్యువేషన్ని బట్టి వాళ్ళకి ఎంత పర్సెంట్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనం చూసి అప్పుడు డిసైడ్ చేయాలి. బట్ డైట్ అనేది సోరియాసిస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. డైట్ లేకుండా విత్ మెడిసిన్ తోటి ఎవరు కూడా దీన్ని క్యూర్ చేసుకోలేరు. సో డైట్ ఫాలో అవుతాము సిన్సియర్గా అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు డైట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.